అక్కడ కూర్చున్నారే ఆయన మా మావయ్య. అన్నా నమస్తే. రాజు ఎలా ఉన్నావు? ఫోటో వస్తాను. సరే అన్న. అన్న అంబులెన్స్ డ్రైవరు. హలో హలో పెద్దాపురం శేఖర్ 116 రాసుకోమా. అన్న భోజనం చేసి ఫోన్ చేశాను, వస్తాను. సరేనా? రేమా ఏంటి గురు? ఎవరాది? ఎవరు? చూడటానికి పెద్దంటి పిల్ల ఉంది, మన లెవెల్ సరిపోదు. ఆ బొట్టు పెట్టుకున్న కుర్రాడు నిన్నే చూస్తున్నాడే. నువ్వెందుకు అటువైపు చూస్తున్నావు? మనం వచ్చింది పెళ్లికి. ఏం పెళ్లి కొడుకా, బాగున్నావా? ఏంటి మామ అంతా జుట్టు కారుతుంది, తుడుచుకోవచ్చు కదా. ఉండు, నేను తుడుస్తాను కదా. అతను మళ్ళీ నీ వైపే చూస్తున్నాడే. పెళ్లికొచ్చిన ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఒంటి నిండా నగలు దిగేసుకుని వస్తే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు? వాడి సంగతి వదిలే. ఇప్పుడు అదిరిపోతున్నావు. ఏండే ఫోటో తీయించుకోండి, కానుకి ఇచ్చారు కదా. కవిత ఇలా రా. కవిత కవిత లడ్డు తిను కవిత. 10 మందిలో పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇప్పుడు చూడు. ఏ ఊరు మీది? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? అందరం ఒక్కూరోళ్ళమే. అదటి నువ్వు కవిత తిను కవిత. పచ్చి పులుసు వేనా సాంబార్ వేనా? ప్రశాంతంగా భోజనం చేయనివా? వెళ్ళి పని చూసుకో. అమ్మా చెల్లెమ్మా, నీకేం కావాలమ్మా? ఇంకేమైనా కావాలంటే పిలువు కవిత. రే ఆకులేసి అక్కడేం చేస్తున్నారా? రండి రైట్. అన్నా నమస్తే అన్న, ఎప్పుడొచ్చా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రే ఏంట్రా వడ్డించడం? అన్నకి లడ్డీ. అదే సాయం చేద్దామని. ఇట్రా. ఇదిగో, నా వెంట పడితే నేను ఊరుకునేది లేదు. నా పొగరు గురించి నీకు తెలీదు. 2-3 నిరగదీసి వదిలిపెట్టారు. కావాలంటే ఎవరైనా కనుక్కో. ఇదిగో, ఎవరు నీ వెంట పడ్డది? నేను చేకడుకోవడానికి వచ్చాను. వెంట పడ్డం నెల్లి ఇరగది. సరే పదండి, తర్వాత కలుద్దాం. మరి నాకు ఇదిగో తీసుకో. తీసుకో. ఎంతేందేంటి? దోస సోలా. నువ్వు సోలా తవ్వ అంటే మాకు అర్థం కదా గానీ తెలుగులో చెప్పు. మళ్ళా గిదో కిరికిరా. 216 రూపాయలు. 216 రూపాయలే? 216 రూపాయలే. తిన్నారు కదా. ఏడికెళ్ళొచ్చినావు? అయ్యా పూడిపల్లి. ఏం పల్లె? పూడిపల్లి. చిక్కడపల్లి బోయినపల్లి కానీ పూడిపల్లి ఏడికెళ్ళొచ్చినమ్మా? ఏడుంటది అది? రాజమండ్రి పక్కన ఉంటుందిలే. తూర్పు గోదావరి జిల్లా. తూగోజా అమ్మాజీ 216 రూపాయలు అమ్మా. తిన్నారు కదా. ఏంటయ్యా నీ డబ్బా మొత్తం కలిపితే 100 రూపాయలు ఉండదు? 4 ఐసులకి 216 రూపాయలా? ఇదేమనుకున్నావు? క్వాలిటీ ఐస్ క్రీమ్. డబ్బా గింత ఉంటది, డబ్బులు గింత ఉంటాయి. ఎప్పుడన్నా తులం బంగారం కొన్నావా? బంగారం గింత ఉంటది, పైసలు గింత ఉంటాయి. ఇది కూడా కట్టనే. చాలా సార్లు తిన్నావులే గానీ ఎప్పుడు 70 రూపాయల కన్నా ఎక్కువ అవలేదు. ఇది హైదరాబాద్ అమ్మా. ఏమన్నా పూడిపల్లి అనుకో. నువ్వు మాట్లాడి పూడిపల్లి ఎక్కడిస్తావేంటి? నేను తింగుదాలా కనిపిస్తుందా నీకు? పైగా అన్ని తప్పుడు లెక్కలు చెప్తావు. ఇగో ఈ దమా ఖరాబ్ లెక్కలు చెప్ప. అసలు ఏం చదువుకున్నావు? 1వ తరగతి చదివినా. ఫేస్ కార్డ్ చూస్తేనే తెలుస్తుంది నేను అసలు ఎంత చదువుకున్నా. 3వ క్లాస్ లెక్కల వరకు వస్తా. నీకు వస్తాయి, నాకు వస్తాయి. ఏడ్చావులే. ఇగో మర్యాద ఇచ్చి మాట్లాడు చెప్తున్నా. నీకేంటి మర్యాద? తప్పుడు లెక్కలు చెప్పేవాడికి నీకు మర్యాద వేరే దండగా. నన్ను ఏమన్నాను కానీ నా లెక్కల్ని మాత్రం ఏమన్నది చెప్తున్నా. ఓహోహోహో, నువ్వు లెక్కలో అంత ముద్రవా? ఎస్.
అయితే ఓ లెక్క చెప్తాను ఇప్పు. అరే ఖాళీ చిట్కేసే లెక్కలు మొత్తం వీడు ఉంటాయి చెప్పు. ఈ లెక్కకి ఇంకో లెక్క ఉంది మరి. లెక్కకు ఇంకొక లెక్కనా? గదెట్లా? అది గట్లనే. ఓ నేను చెప్పే లెక్క గనుక నువ్వు ఓడిపోతే మేము తిన్న ఐస్ క్రీమ్ డబ్బులు మానేసుకోవాలి. సరే నేను ఓడిపోయినప్పుడు కదా గట్లనే గాని. అయితే విను చెప్పు. మా ఊరు గుడికి 50 ద్వారాలు. దారాలా? గదేంది? అరే దారాలు కాదు బాయ్, గుమ్మాలు. ఓ గుమ్మాలు 50 డోర్స్. మా ఊరు గుడికి 50 గుమ్మాలు. ఓకే. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పూజారి ఉన్నాడు. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క పూజారి ఉన్నాడు. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని. కొన్ని అంటే ఎన్ని? కొన్ని. కొన్ని అంటే లెక్క ఉండాలి కదా మరి కదా లెక్క బాయ్. నేను కొన్ని నిమ్మ పళ్ళు తీసుకుని మొదటి దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం దేవుడికి ఇచ్చేసాను. ఆ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఆ పండుని తీసుకుని నా దగ్గర ఉన్న పళ్ళలో కలిపేసుకుని మళ్ళీ రెండో గుమ్మం దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం రెండో దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు పండిచ్చాడు. ఇప్పటికి 2 డోర్స్ అయినాయి. అయ్యి బాబాయ్ మొత్తం చెప్పేసా? మరి దిమాగ్ అంటే ఏమనుకుంటున్నావు? 2 డోర్స్ మర్చిపోకూడదు మరి. ఇప్పుడు విను. నేను ఆ పళ్ళని నా దగ్గర ఉన్న పళ్ళని తీసుకుని మూడో దేవుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న పళ్ళలో సగం ఆ దేవుడికి ఇచ్చేసాను. మళ్ళీ పూజారి ప్రసాదంగా నాకు ఒక పండిచ్చాడు. ఇలా 50 దేవుళ్ళందరికీ ఇచ్చేసి మళ్ళీ తిరిగొచ్చి చూస్తే నేను తీసుకెళ్లిన పళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్ని పళ్ళు తీసుకెళ్ళాను? దిమాగుని మాట్లాడుతున్నాను అసలు. అరే 50 గుమ్మాలు అక్కడ కొన్ని పెట్టినావు కదా, మొత్తం నీ దగ్గర ఉంటాయి భయ్. మరి గదే లెక్క చెప్పు. అర్థమైపోయింది, వచ్చేస్తుందా? బాబా నాయన మళ్ళా ఒకటి వచ్చేసింది. మొత్తం 100 పళ్ళు. ఏమున్నది ఈజీ. ఈ 100 ఉన్నాయి కదా, 150 తీసుకపోయి ఫస్ట్ డోర్ దగ్గర పెట్టాం. బాబా నాయన ఒకటి ఇచ్చిండు. ఈ 51 సగం. పండుగ కోస్తావా? ఎగస్ట్రా వచ్చే పండుగ కోస్తావా? చిన్న కన్ఫ్యూజన్, ఫస్ట్ టైం కదా వస్తది. వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. 200 పళ్ళు నువ్వు తీసుకపోయి. ఏమున్నది సింపుల్. ఇప్పుడు 200 పళ్ళు ఉన్నాయి కదా, ఇళ్ళకి వెళ్ళి 100 తీసుకపోయి ఫస్ట్ డోర్ దగ్గర పెట్టాం. బాబా నాయన ఒక్క పండు ఇచ్చిండు. ఇక్కడ 100 ఉన్నాయి. ఈ ఒక్క పండు తీసుకొచ్చి 100 పళ్ళలో కలిపితే 101 పళ్ళు. ఈ 101 పళ్ళలో సగం తీసుకపోయి. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడుంది దొరికేనా? లెక్కల లేదు భయ్, డోర్ల దగ్గర ఉంది. అరే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి 7 డోర్లు ఉంటాయి. మీ ఊళ్ళో 50 డోర్లు తీసేది. పూడిపల్లిలు అట్టాగే ఉంటాయి గానీ ఓడిపోయినావు, డబ్బులు మానేసుకుంటున్నావు. నువ్వు చెప్తే కదా ఏమో నీకు రాదేమో ఎవరికెరక. అయితే విను, చెప్పు. నేను తీసుకెళ్ళిన పళ్ళు 2. దిమాకుండా మాట్లాడుతున్నావు అసలు. 2 పళ్ళు, అక్కడ సగం 50 డోర్లు. ఎట్లా పెడతావు? తప్పిది. నేను తీసుకెళ్ళింది 2. ఎట్లా చెప్తాను విను. నేను తీసుకెళ్ళిన పళ్ళు 2. మొదటి గుమ్మం దగ్గరికి వెళ్ళి దేవుడికి ఎన్ని పళ్ళు ఇచ్చాను? సగం ఇచ్చినావు. ఎన్నైనాయి? 1 ఇచ్చినావు. పూజారి నాకు తిరిగి ఎన్ని ఇచ్చినాడు? 1 ఇచ్చిండు. ఎన్నైనాయి? 2. మళ్ళీ రెండో గుమ్మం దగ్గర దేవుడికి ఎన్ని పళ్ళు ఇచ్చాను? 1 ఇచ్చినావు. పూజారి నాకు ఎన్ని తిరిగి ఇచ్చినాడు? 1 ఇచ్చిండు. ఎన్నైనాయి? మళ్ళీ ఓడిపోయావు. ఇట్లా 50 డోర్లు 500 డోర్ల దగ్గర పెట్టచ్చు. ఏం దిమాకుందమ్మా ఇది. సూపర్. అదే అసలు గింత దిమాగ్ పెట్టుకుని ఖాళీ పీలికి ఖాళీల పంటని తిరుగుతున్నామా? ఈ 2 నిమ్మకాయల లెక్క మన ముఖ్యమంత్రికి చెప్పు, డాక్టర్ మొత్తం నీకు ఇస్తాడు. అంటే మహిళా జన్మభూమి పథకం. పో చలో ముఖ్యమంత్రి పో. ఇవాళ నుంచి ఐస్ క్రీమ్ సచ్చిన అమ్మ, ఖాళీ లెక్కలే అమ్ముతా. ఐస్ క్రీమ్ లెక్కలు, నిమ్మకాయ లెక్కలు. ఏంటమ్మా మీరు వచ్చారు? ముందు నేను చెప్పేది రాసుకోండి. చెప్పండి. 2 కిలోల జీడిపప్పు, 2 కిలోల పిస్తా, 2 కిలోల కిస్మిస్, 2 కిలోల ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకలు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసాయి. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. ఏంటివన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు. అంతే. ఇవన్నీ తినడానికి నేనేమన్నా మాయాబజార్ ఘటోత్కచున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా?
ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబు. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగా తగులుంటుంది. ఒరే సుబ్బయ్య! అయ్యి బాబోయ్, ఏంటి తల్లి నన్ను చంపుతారంటావు ఏంటి? నేనేం చేశానమ్మా నీకు? నన్ను వదిలిపెట్టమ్మా. నేను దిగనుగా. దిగను అంతే. ఎలా దిగువ నేను చూస్తాను. ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కువ కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. బాబు రక్షించు బాబు, పడిపోతున్నాను. నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరికి వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో. నాకు దిగడం. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసింది ఏంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా, ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నెలగొట్టాలా? ఎట్టా ఎల్లగొట్టాలి? అంతా నీ ఆత్మీయ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రైంది, ఖాళీ కడుపుతో పడుకోకూడదు, అందుకని. సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు, నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా? మా అందరి మీద పెత్తనం సెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరే అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకు లాగా నన్ను చూసాడా నిన్ను చూసాడా? మరి రాంగ్ అని ఎందుకన్నావురా? ఊరుగా బాబు, పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ అని చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరేయ్ భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే, ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాళ్ళని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా. ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ అన్న చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేము, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి బాబు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి ఆ చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఇట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబు, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాలుతాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు.
డియర్ స్టూడెంట్స్, మీలో ఎవరి దగ్గర స్లిప్పులుంటే ముందే సరెండర్ అయిపోండి, లేదంటే సస్పెండ్ చేసేస్తా. నేను అసలే స్ట్రిక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? మోడర్న్ రాజరా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాసర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాసర్ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది. మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్. ఏంటిది? కనపట్టాలా? కత్తి. ఇప్పుడు తీసావు. ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్నిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలింది, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా? నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కదలకు. వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్, గ్లౌస్ కొనుక్కోండి సార్. ఆ మందిరాన్ని పునరుద్ధరించడానికి, ఈ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మేము ముగ్గురం కంకణం కట్టుకున్నాం. మేము మీ ముందుకు వస్తున్నాం. ఉదాహరణమైనటువంటి మీరు చేతి వేలు ఉంగరాల్ని, మీ చేతి వాచల్ని, మెడలో నెక్లెస్ల్ని, ఇంకా జేబులో డబ్బుల్ని మాకు సర్వం కూడా సమర్పించేసి మాకు సహకరిస్తారని ఆశిస్తూ జోలు పట్టుకుని మీ ముందుకు వస్తున్నాం. చర్చ 30 ఏళ్ళు ఇంకా పగల్లో మోసపోలేదే కాదు. మరి బ్రతికుండి ఉపయోగపడ్డారు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? ఆ ఉంగరాలకి న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు కానీ చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. అవును,
ఈ ఉంగరం నా పెళ్లి కాలం పెట్టారయ్యా. మీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమైనా ధర్మం నీకు తెలుసు కదా, నువ్వు చెప్పొచ్చుగా. పెట్టారు. నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోలే. అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా, నువ్వు నవ్వుతా ఉంటా. నవ్వయ్యా బాబు, నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా ఎత్తునంతా దిగిపోయింది. దిగిందంతా ఎక్కువ. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్త బండి. కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎత్తండి త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండాలు పెడుతున్నారు? చెయ్యి ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది? మున్సిపాలిటీకే. అంతా జరిగింది అక్కడికే కదండి, మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు, ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు ఎక్కండి. ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం.